పోయినా తీసుకో అవి రసాలు అంటారంట కదా, అవి అవి కావాలి అడిగారు. అవి కూడా ఉన్నాయి కదా దీంట్లోనే. దీంట్లో ఉన్నాయి వివిధ రసాల కిందకి కేసరి కొన్ని ఉన్నాయి. కేసరి అంటారా? కేసరి మేడం. ఇది మల్లిక. మల్లిక రసాలు కొన్ని ఉన్నాయి. పనులు లేవని హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావీస్ వరల్డ్ నేచర్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. వీడియో చాలా గ్యాప్ వచ్చింది కదండి. మేము మామిడి తోటకైతే వీకెండ్లో అలా వెళ్ళాము ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి అనేసి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, మామిడి తోటకి వెళ్ళడం వల్ల మనము డైరెక్ట్గా చెట్టుపై నుంచి మాగిన పళ్ళు అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు. అలా అని మనము బండిపైన కొంటాం కదండి, అవి కెమికల్స్తో అవి మాగిచ్చింటారు అనమాట ఫ్రూట్స్. అవి మంచిది కాదు ప్రెగ్నెంట్ లేడీస్కి, మెయిన్గా చిన్నపిల్లలు ఎవరికైనా సరే అండి. కెమికల్స్తో మాగిచ్చిన పళ్ళు అయితే మంచివి కాదు కదా హెల్త్కి. తోటకి వెళ్ళామంటే మనకు ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మనకు నచ్చిన ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. అందులో రకరకాల పేర్లు అయితే ఉంటాయి కదండి. స్టార్టింగ్లో సిస్టర్ మాట్లాడింది తోట అతనితో, మీరు వినే ఉంటారు. అతను ఏదో చెప్తున్నాడు మల్లిక అవి ఇవి అనేసి. తోటకైతే వచ్చామండి. సండే వెళ్ళామన్నమాట. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేది, కాస్త లేట్ అయింది. ఆ తోట అతను వచ్చేసి ప్రతి చెట్టుకి చూపిస్తున్నాడు అనమాట మాకు ఫ్రూట్స్, అంటే టైప్స్ ఏంటి అని చెప్పేసి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఫ్రూట్స్ ఇస్తుందన్నమాట. అవి చెప్పారు కదా రసాలు, మల్లిక అని చెప్పేసి. అలా అనమాట. తోటంతా ఒకే టైప్ అయితే పెట్టలేదు వాళ్ళు ఫ్రూట్స్. సో ఒకే టైప్ ఫ్రూట్స్ తిన్నాం అనేది కాకుండా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు అనమాట ఈ తోటకి వెళ్ళడం వల్ల. ఈ తోట వచ్చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉందండి, ఊరొకటి. కర్నూలు వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కర్నూలు నుంచి 25 కిలోమీటర్స్ నన్నూరు టోల్ ప్లాజా దగ్గర. రైట్ సైడ్ తీసుకుంటే ఒక 10 కిలోమీటర్స్లో లొద్దిపల్లి అండ్ ఉయ్యలవాడ మధ్యలో ఉంటుందండి తోట. చాలా బాగుంటుంది. వీకెండ్లో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామంటే, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఫ్రూట్స్ తీసుకున్నట్టు ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎంతమంది వచ్చారో మీరు కూడా చూడగలరు. చాలా ఎంజాయ్ చేస్తారండి వచ్చి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూసారా మ్యాంగోస్ ఎంత కిందకు వేలాడుతున్నాయో. మనం మొక్క దగ్గర అలా కూర్చొని చేత్తో కూడా అలా కోసుకోవచ్చండి కాయలు, అంత కిందకు వేలాడుతున్నాయి. తోటలు అంటేనే కామన్ కదండి, చాలా కిందకు వేలాడుతూ ఉంటాయి. సీజన్ లాస్ట్ అవ్వడం వల్ల కాస్త తక్కువ కనిపిస్తున్నాయి మీకు మొక్కకు కాయలు. ఫస్ట్ సీజన్లో వెళ్ళామంటే చాలా నిండుగా ఉంటుంది చెట్టుకి కాయ మొత్తము. లాస్ట్ సీజన్ అయినా కూడా చూసారా ఎన్ని ఉన్నాయో కాయలు. కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కదండి, రైతుల దగ్గరికి వెళ్ళి మనం అలా తీసుకోవడం వల్ల 100-200 ఎక్కువైనా పర్లేదు, వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, మనం మంచి ఫ్రూట్స్ తిన్న వాళ్ళము అవుతాము. చూడండి తోట ఎంత అందంగా ఉందో. ఒక్క టైప్ అని కాదండి, చాలా టైప్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. తిన్నాం కదా మేము చెప్తున్నాం, మేము చాలా స్వీట్గా ఉన్నాయి. ఒక్క ఫ్రూట్ అంటూ పులుపు అనేదే లేదు. కాయ అయితే చాలా బాగున్నాయి పళ్ళు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్నూలు వాళ్ళనే కాదు, ఏ సిటీ వాళ్ళైనా పర్లేదు. సిటీ అవుట్స్కట్స్లో తోటలు ఉంటే కనుక రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోండి. వాళ్ళ దగ్గర బేరం ఆడేదంటూ కూడా ఏం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు చాలా న్యాయంగానే ఇస్తారు. మేమైతే ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. ఇలా బాస్కెట్లో వేస్తారనమాట. అన్నీ మాగిన పళ్ళే కాకుండా కాస్త ఇలా దూరకాయలు అలా తీసుకున్నామంటే మనకు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత రోజు కొన్ని కాయలు మాగుతూ వస్తాయన్నమాట. వాటిని మనము తినొచ్చు నిదానంగా. అయితే అన్నీ తీసుకెళ్ళామంటే పాడవుతాయి కదా మాగిన పళ్ళు అంటే. కనబడుతున్నారా మీకు? చూడండి ఎంతమంది వచ్చారో తోటకి. వీకెండ్ అవ్వడం వల్ల పిల్లలతో వచ్చారండి చాలామంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే చాలామంది ఏం చేశారంటే లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చుకొని అక్కడే మామిడి చెట్టు కింద కూర్చొని హ్యాపీగా భోంచేస్తున్నారండి. చాలా బాగుంది ఆహ్లాదంగా. చల్లటి చెట్టు నీడ కింద భోంచేయాలంటే కూడా ఎంతో అదృష్టం ఉండాలి కదండి. తోటలో చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఈ ఫ్రూట్స్ అన్నీ అయితే గాలికి లేకపోతే జస్ట్
మాగిపోయిన తర్వాత రాలి పడి ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు ఒక కుప్పగా అక్కడ వేశారనమాట. అవే ఈ పళ్ళు వచ్చేసి మాగిన పళ్ళు. గాలి ఎక్కువ రావడం వల్ల కొన్ని రాలి పడిపోతుంటాయి కదండి, అవి అన్నమాట. తోటకి అవుట్ సైడు అంటే తోటకు ఆనుకొనే అక్కడ వాళ్ళు పెట్టుకొని కూడా అమ్ముతున్నారు అనమాట పళ్ళు అయితే. తోటకి అవుట్ సైడ్ అండి ఇదంతా, మెయిన్ రోడ్డుకి ఆనుకొనే ఉంది. కొండలు మొక్కలు చూడండి అంతా ఎంత బాగుందో. రోడ్డుకు ఆనుకొని ఉందన్నమాట తోట అయితే. ఆ తోట పక్కనే ఆ తోట వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్కి అమ్ముతున్నారండి ఫ్రూట్స్ అయితే. మనం తోటలోకి వెళ్ళని వాళ్ళు పక్కనే కార్ ఆపుకొని కూడా మనం అక్కడ తీసుకోవచ్చు అనమాట. కార్ పార్కింగ్ కూడా బాగానే ఉందండి తోట పక్కన. అందరూ కార్ అక్కడ పార్క్ చేసుకొని తోటలోకి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకోవచ్చు మనము. మేమైతే కార్ అక్కడే పార్క్ చేసాము. తోట వాళ్ళు ఏం చెప్తారంటే అతను చెప్పడం ఏంటంటే అక్కడే రైస్ అంతా వండుకొని మామిడికాయలు కోసుకొని సాల్ట్, మిర్చి పౌడరు, గార్లిక్ వేసి మనం పచ్చడి చేసుకుంటాం కదండి ఇన్స్టెంట్గా బరకగా, అది కూడా మిక్సీలో కాకుండా రోల్లో దంచుకోవాలంట. టమాటా పప్పుతో లైట్గా చేసుకొని పప్పు తింటే అక్కడ కేజీ రైస్ అయినా తింటాము అన్నట్టుగా చెప్తున్నాడు అతను. అంటే అది ఎంతమంది అన్నది వాళ్ళకే ఐడియా ఉండాలి ఇంకా, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మౌత్ వాటరింగ్ అనమాట అతను చెప్తుంటే. ఫ్రూట్స్ చూడండి అన్నీ ఇక్కడ బాస్కెట్కి వేశారు. వాళ్ళు ఎలా తూకం వేస్తారంటే ఇలా బాస్కెట్కి కట్టి అక్కడ తూకం వేస్తారనమాట. ఆ తూకం వేసినవి మనకు తర్వాత బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తారు. అతను చెప్తున్నాడు అనమాట, చాలా ఫ్రూట్స్ అయితే తినడానికి పర్లేదు మేడం మీరు తినండి అని చెప్పేసి చాలా మంచిగా తీపిగా ఉన్న ఫ్రూట్స్ అన్నీ మాకు చేతికి అందిస్తున్నాడు ఆయన. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అక్కడ ఫ్రూట్స్ అన్నీ. స్టార్టింగ్లో చూశారు కదండి రసాలు అన్న ఫ్రూట్స్, కేసరి, మల్లిక, తర్వాత ఇంకా ఏంటవి బంగినపల్లి, అవన్నీ చెప్తున్నాడు అనమాట. చాలా చెప్పాడు. మీకు నేను అన్నీ యాడ్ అయితే చేయలేదన్నమాట. మీకు మ్యాంగోస్లో ఫ్రూట్స్ నేమ్స్ ఏమైనా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? నాకైతే ఎక్కువగా తెలియవండి. చూసారండి అతను అక్కడ మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ తీసి పాపం బాస్కెట్లో వేస్తున్నాడు. మనం సెలెక్ట్ చేసుకున్నవి కాకుండా మేడం ఇవైతే బాగుంటాయి అన్నట్టుగా తీసి అన్నీ మంచిగా బాస్కెట్లో వేస్తున్నాడు. మనం తీసుకున్న ఫ్రూట్స్లోనే యాడ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా తీసుకోండి మేడం ఈ ఫ్రూట్స్ తినండి, ఆ ఫ్రూట్స్ తినండి అని కూడా చాలా మటుకు తనే చేతులతో సెలెక్ట్ చేసి మరీ ఇస్తున్నాడు తినడానికైతే. మేము తోట చూసే టైంలో ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే. బాబోయ్ మీరు చెప్తే నమ్మరు కానీ ఒక్కొక్క ఫ్రూటు ఎంతెంత సైజు ఉందంటే మీకు ఒకటి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఒక్క పీస్ కట్ చేస్తే దాంట్లో ఎన్ని ముక్కలు వస్తాయని చెప్పేసి. ఇవి చాలా బరువు ఉన్నాయి కాబట్టి ఇద్దరు జెంట్స్ కలిసి దాన్ని హ్యాంగ్ చేస్తున్నారు తూకానికి. అలా తూకం చేస్తారనమాట, వెయిట్ చేస్తారు దాన్ని. మేమైతే ఫైనల్గా ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకున్నాము బ్యాగ్స్ ఫ్రూట్స్ అన్నీ. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో నచ్చితే మీ ముద్దు చేతులతో ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ శ్రావణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.